T20లో టీమిండియా బలమైన జట్టే. పైగా ర్యాంకుల్లో నెంబర్ 1. ఎవరికి వాళ్లు తోపులు తురుమ్స్ అనుకునేలా జట్టు ఉంది. 11 మందితో తుది జట్టును ఎంచుకోవడము కష్టమే అనుకునేలా భారత్ ముందు ఆప్షన్స్ ఉన్నాయి. అందుకు తగినట్టే ఆసియా కప్లో టీమిండియా విజయాలు సాధించింది. అక్కడ భారత్కు పెద్దగా పోటీనే ఎదురుకాలేదు. పాకిస్తాన్తో మ్యాచ్ల్లోనూ కావాల్సినంత కిక్ అయితే దొరకలేదు. ఇదే ఏడాది ఇంగ్లాండ్ సిరీస్లోనూ టీమిండియాకు తిరిగేలేదు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయ్యాక అసలు పొట్టి ఫార్మాట్లో భారత్ ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. ఇలా చెప్పుకోవడానికి అంతా బాగానే ఉన్న ఆస్ట్రేలియా టూర్లో మాత్రం భారత్కు సవాళ్లు తప్పడం లేదు. ఇప్పటికే వన్డే సిరీస్ను కోల్పోయింది. తొలి 2 వన్డేల్లో ఓడిన సిడ్నీలో విజయం చూసి భారత అభిమానులు ఖుషి అయ్యారు. రోహిత్, కోహ్లీ ఆటను ఆస్వాదించారు. అయితే టీ20లోనూ టీమిండియాను ఫేవరెట్గానే చూశారు. తొలి మ్యాచ్ రద్దయినా ఆట సాగినంతసేపు శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ రఫ్ ఆడించారు. ఇద్దరూ ఫామ్ అందుకోవడంతో రెండో మ్యాచ్లో టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందనుకున్నారు. కానీ మెల్బోర్న్లో భారత్ అంచనాలను అందుకోలేకపోయింది. సరైన ప్లానింగ్తో ఆడలేకపోయింది. ఆస్ట్రేలియా వ్యూహాల ముందు నిలవలేకపోయింది. కొంతకాలంగా టీమిండియా చేస్తున్న ప్రయోగాలు మెల్బోర్న్లో మాత్రం సక్సెస్ కాలేదు. ఆసియా కప్లో టాప్ 3 బ్యాటర్స్ వరకు భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. ఆ తర్వాత మాత్రం ఎవరు ఎప్పుడు బరిలో దిగుతారో తెలియని పరిస్థితే కనిపించింది. అభిమానులు ఊహించని విధంగా బ్యాటింగ్ ఆర్డర్ను మార్చేశారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ అదే తీరు కొనసాగుతోంది. రెండో టీ20లోనూ ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ బరిలో దిగారు. గిల్ ఎంట్రీ నుంచి ఓపెనింగ్కు సంబంధించి ఫిక్స్డ్గానే టీం మేనేజ్మెంట్ ఆలోచనలున్నాయి. కానీ శుభ్మన్ గిల్ త్వరగా అవుట్ అవడంతో సంజు శాంసన్ క్రీజులోకి వచ్చాడు. ఆసియా కప్కు ముందు సంజు శాంసన్ టాప్ ఆర్డర్లో ఆడాడు. ఓపెనర్గానే బరిలో దిగాడు. ఆసియా కప్లో మాత్రం మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు మెల్బోర్న్లో 3వ స్థానంలో దింపారు. కానీ వన్డౌన్లో సంజు ఎక్కువసేపు ఆడలేకపోయాడు. మొన్నటి వరకు 3వ స్థానంలో ఆడిన సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానానికి వెళ్లిపాడు. ఫామ్లో ఉన్న తిలక్ వర్మను 5వ స్థానంలో ఆడించారు. ఆ తర్వాత శివం దూబేను కాదని అక్షర్ పటేల్, హర్షిత్ రాణాను ముందుగా పంపించారు. ముఖ్యంగా దూబేను వెనక్కి నెట్టి హర్షిత్ను ముందుకు పంపడంపై దుమారం రేగుతోంది. మెల్బోర్న్లో హర్షిత్ రాణా 35 పరుగులు చేసినప్పటికీ టీమిండియా వ్యూహాలు సరిగా లేవని మాజీలు అంటున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో కన్ఫ్యూజన్ ఉండకూడదంటున్నారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ గురించి ఎక్కువగా ఆలోచించకూడదంటున్నారు. టీ20 వరల్డ్ కప్కు సమయం సమీపిస్తున్న వేళ సరైన ప్రణాళిక ఉండాలంటున్నారు. లేదంటే ఓటములు తప్పవని హెచ్చరిస్తున్నారు. బౌలింగ్లోనూ టీమిండియా స్ట్రాటజీపై విమర్శలు వస్తున్నాయి. భారత్ తరపున పొట్టి ఫార్మాట్లో ఎక్కువ వికెట్లు తీసిన హర్షదీప్ను పక్కన పెట్టడాన్ని మాజీలు తప్పుపడుతున్నారు. మొత్తంగా తర్వాతి మ్యాచ్లో భారత్ వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.